అన్యాయం కనిపిస్తే తట్టుకోలేని మనసు, బలహీనుడు కనిపిస్తే వెంటనే అండగా నిలవాలనుకునే తపన. అండగా నిలబడితే బలహీన పక్షం బలపడుతుంది. అలా బలాబలాలు మారుతున్న క్షణం ఫలితమేంటి? విజయమా వినాశనమా? రండి, బలహీనుల వైపు నిలిచే ఆ మహాపరాక్రమవంతుడు ఎవరు? తరువాతి పరిణామాలేంటి? వీరోచితమైన మలుపులతో ఒళ్ళు గగురు పొడిచే సన్నివేశాలతో అనుక్షణం ఉత్కంఠగా సాగే అనగనగాలోని వీరోచిత కథా కథనమే 3 బాణాలు ఒక్క త్యాగం, కురుక్షేత్ర గతిని మార్చగల బలవంతుడు. అనగనగా అది ద్వాపరయుగం. కురుక్షేత్రం, ధర్మం అధర్మం ఢీకొన్న యుద్ధ భూమి. యుద్ధానికి ముందే శ్రీకృష్ణుడు భవిష్యత్తును పరిశీలిస్తున్నాడు. యుద్ధానికి ముందు ఒక పత్రంలో అందరూ వీరుల గురించి అధ్యయనం చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఆ జాబితాను పరిశీలిస్తూ ఉండగా ఆఖరుగా ఒక పేరు కనిపిస్తుంది. అంతే, ఒక్క క్షణంలో కురుక్షేత్ర యుద్ధాన్ని ముగించగలడని తెలుసుకుంటాడు. అతనే బార్బరీకుడు. భీముడి మనవడు, ఘటోత్కచుని కుమారుడే బార్బరీకుడు. తల్లి పేరు మౌర్వి. చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలో అపార ప్రతిభ కనబరిచేవాడు. అస్త్రశస్త్రాల మీదున్న పట్టు చూసి పరమశివుడు కూడా 3 బాణాలు ప్రసాదిస్తారు. ఆ 3 బాణాలతోనే ముల్లోకాలలోనూ తిరుగులేని విజయాన్ని కలిగి ఉంటాడు బార్బరీకుడు. మరోవైపు కురుక్షేత్రంలో శంఖధ్వని మోగుతుంది. భరతఖండంలోని ప్రతి వీరుడు ఏ పక్షం అని నిర్ణయించుకోవలసిన క్షణమది. ఆ సమయంలో బార్బరీకుడి తల్లి మౌర్వి, తనయ్య, నీ బలం అసాధారణమైనది, కానీ గుర్తుపెట్టుకో సుమా, ఎప్పుడూ బలహీనుల పక్షాన నిల్చోవడమే నీ ధర్మం. అమ్మా, సంఖ్యాపరంగా చూస్తే పాండవులే బలహీనులు, నేను వారి పక్షాన నిలుస్తాను నాయనా. కానీ యుద్ధం మొదలైన తర్వాత లెక్కలు మారతాయి సుమా. అప్పుడు నీవు ఎవరి వైపు నిలుస్తావో నీ ఆయుధాలే నిర్ణయిస్తాయి. ఇదే భావాలు కృష్ణుడి మనస్సులో కూడా మ్రోగుతుంది. ఈ యోధుడు యుద్ధంలో అడుగు పెడితే గెలుపు కాదు, వినాశనం తప్పదు అని సాగుతుంది శ్రీకృష్ణుడి అంతర్మథనం. బార్బరీకుడు యుద్ధభూమి వైపు కదలి వస్తూ ఉన్నాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు బ్రాహ్మణుడి రూపంలో బార్బరీకుడికి ఎదురుపడుతాడు. ఏమయ్యా, 3 బాణాలు తీసుకుని ఎక్కడికి బయలుదేరుతున్నావయ్యా అని ఎగతాళిగా అడుగుతాడు శ్రీకృష్ణుడు. ఆ యుద్ధాన్ని ముగించడానికి, సాధించడానికి వీరుడికి, అదే నాకు, ఈ 3 బాణాలే చాలు. మొదటి బాణం ఎవర్ని శిక్షించాలో గుర్తిస్తుంది. 2వ బాణం ఎవర్ని రక్షించాలో గుర్తిస్తుంది. 3వ బాణం శిక్షను అమలుపరుస్తుంది. యుద్ధాన్ని నిమిషంలో ముగించేందుకు ఈ 3 బాణాలే చాలు నాకు అంటూ బదులిస్తాడు బార్బరీకుడు. నీ మాటలు నాకే నమ్మేలా లేవు అంటాడు శ్రీకృష్ణుడు. నువ్వు యుద్ధాన్ని ఒక్క నిమిషంలో ముగించగలను, 3 బాణాలు చాలు అంటున్నావు. అది ఎలా సాధ్యమయ్యా? ఇదేమైనా జరిగే పనేనా అని ఎదురు ప్రశ్నిస్తాడు బ్రాహ్మణుడి రూపంలో శ్రీకృష్ణుడు. అప్పుడు ఆ బార్బరీకుడు, ఆ మహాశివుణ్ణి ప్రార్థించగా ఆ మహాశివుడు నాకు ప్రసాదించాడు ఈ 3 బాణాలు. నేను ఈ 3 బాణాలు వదిలిపెట్టిన వెంటనే మొదటి బాణం నా లక్ష్యాన్ని గుర్తుపెట్టుకుంటుంది, 2వ బాణం నా మిత్రుల్ని సూచిస్తుంది, 3వ బాణం నా లక్ష్యాన్ని ఛేదిస్తుంది అని క్షణంలో బదులిస్తాడు బార్బరీకుడు. అదే, ఓ వీరా, ఆ చెట్టును చూస్తున్నావుగా, దానిపై ఉన్న ప్రతి ఆకును సగంగా చీల్చగలవా? ఓ బ్రాహ్మణోత్తమ, నా శివశక్తికి అది సాధ్యమే అంటూ బార్బరీకుడు కళ్ళు మూసుకుంటాడు. 3 బాణాలను భువిపై ఉంచి ధ్యానం మొదలు పెడతాడు. ఓ మొదటి బాణమా, నా లక్ష్యాన్ని గుర్తుంచుకో అంటూ వదులుతాడు. మొదటి బాణం వెలుగుతూ ముందుకు కదులుతుంది. 2వ బాణమా, తెలుసుకో, మిత్రులను గుర్తుంచుకో
అంటూ వదులుతాడు బార్బరీకుడు. క్షణమాగి మూడవ బాణాన్ని సంధిస్తాడు. ఓ మూడవ బాణమా, ఇక దూసుకెళ్ళు, తెలుసుగా ఇక్కడ మిత్రులు లేరు, ఒక్క ఆకు మిగలకూడదు అంటాడు. మూడవ బాణం ఆకాశంలో మెరుపులా దూసుకెళ్తుంది. చెట్టుపై ఉన్న ప్రతి ఆకును సరిగ్గా సగంగా చీల్చుతుంది. కాని అదే క్షణంలో ఆ బాణం కృష్ణుడి పాదాల దగ్గర తిరుగుతూ కనిపిస్తుంది. అర్థమైంది, నా కాలి కింద కూడా ఒక ఆకు ఉన్నట్టుందేమో అంటూ బ్రాహ్మణ వేషంలోని ఆ కృష్ణుడు నెమ్మదిగా కాలును పక్కకు తొలగిస్తాడు. ఆ క్షణంలోనే ఆ ఆకు కూడా సగమైపోతుంది. బాణం నిశ్చలమవుతుంది. ఆగువీరా అన్నట్టు నీ పేరు? నేను ఘటోత్కచుడి కుమారుడు బార్బరీకుడు. బలహీనుల పక్షాన పోరాడ్డానికి వచ్చాను. నా తల్లి మౌర్వి, శ్రీకృష్ణ భక్తురాలు అని చెప్పి నమస్కరిస్తాడు బార్బరీకుడు. మౌర్వి పేరు వినగానే శ్రీకృష్ణుడికి గతం గుర్తుకొస్తుంది. ఒకానొకప్పుడు నరకాసురుడి మిత్రుడు మురుడు భూలోకంలో అల్లకల్లోలం సృష్టించేవాడు. అందుకు శ్రీకృష్ణుడు అతన్ని సంహరిస్తాడు. ఆ మురుడి చెల్లెలే మౌర్వి తన అన్న చావుకు కారణమైన కృష్ణుడితో యుద్ధం చేస్తుంది. ఆ యుద్ధం చాలా రోజులు కొనసాగుతుంది. దాంతో కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని సంధించేందుకు సిద్ధపడతాడు. అప్పుడు కామాఖ్యాదేవి ప్రత్యక్షమై శ్రీకృష్ణుణ్ణి ఆపుతుంది. శ్రీకృష్ణ, ఈమె నా భక్తురాలు. ఈమెకు నేను అన్ని విద్యలను వరంగా ఇచ్చాను, కాబట్టి ఈమెను వదిలివేయు అని కృష్ణుణ్ణి కోరుతుంది కామాఖ్యాదేవి. ఆ మాటతో శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని వెనక్కు తీసుకుంటాడు. అలాగే కామాఖ్యాదేవి మౌర్వితో, మౌర్వి, ఈ శ్రీకృష్ణుడు ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం అని చెప్పగా మౌర్వి శ్రీకృష్ణుని పాదాల మీద పడి అప్పటి నుంచి కృష్ణుని భక్తురాలైపోతుంది. అలా వెంటనే గతం నుండి తేరుకుంటాడు కృష్ణుడు. బార్బరీకుడి మాటలు విన్న కృష్ణుడి ముఖంలో ప్రశాంతత కనిపించినా అంతర్లీనంగా సందేహం. అర్థమైంది బార్బరీక, నువ్వు ఎవరి పక్షాన పోరాడదలుచుకున్నావు? నేను బలహీనంగా ఉన్న సైన్యం వైపు పోరాడతాను అని చెబుతాడు బార్బరీకుడు. ఆ సమయంలో కృష్ణుడిలో అంతర్మదనం. అవును, పాండవుల సైనిక బలం 7 అక్షౌహిణుల సైన్యం ఉంది కాబట్టి, అలాగే కౌరవుల సైనిక బలం 11 అక్షౌహిణుల సైన్యం ఉంది. బలహీనంగా ఉంది పాండవుల సైన్యం కాబట్టి బార్బరీకుడు పాండవుల వైపు పోరాడడానికి సిద్ధమైతే, కౌరవుల వైపు 5 అక్షౌహిణుల సైన్యం అంతం కాగానే బార్బరీకుడి బాణం పాండవుల వైపు తిరుగుతుంది. అలా పాండవుల సైన్యం 6 అక్షౌహిణులు అవ్వగానే కౌరవుల వైపు 1 అక్షౌహిణి సైన్యం, అలాగే మొత్తం కురుక్షేత్రంలో ఉన్న అందరూ చనిపోతారు, నాతో సహా. ఆఖరికి బార్బరీకుడు మాత్రమే మిగిలిపోతాడు. ఇదంతా ఆలోచించిన కృష్ణుడికి ఒక్క ఆలోచన. వీరా, నీ బలం యుద్ధాన్ని గెలిపించదు, యుద్ధాన్నే ముగిస్తుంది పూర్తిగా. ఆ క్షణంలో బార్బరీకుడి శక్తి కాదు, లోకానికి వచ్చే ప్రమాదం కూడా కృష్ణుడికి పూర్తిగా అర్థమైపోతుంది. దీంతో శ్రీకృష్ణుడు బార్బరీకుణ్ణి మళ్లీ ప్రశ్నిస్తాడు. బలహీనుడు ఎవరో యుద్ధం మొదలయ్యాక మారిపోతే అప్పుడు నీ ధర్మమేది అని అడుగుతాడు శ్రీకృష్ణుడు. అప్పుడు బార్బరీకుడు క్షణం మౌనంగా ఆగి అది ఆలోచించలేదు. దీంతో, బార్బరీక, నీ తల్లి శ్రీకృష్ణుని భక్తురాలు అన్నావు కదూ, మరి నీకు కూడా ఆ శ్రీకృష్ణుడిపై నీ తల్లి అంత భక్తి ఉన్నదా అని అడుగుతాడు బ్రాహ్మణ వేషంలోని శ్రీకృష్ణుడు. నా తల్లిలాగే నాకు కూడా ఆ శ్రీకృష్ణుడిపై అపారమైన భక్తి అని బార్బరీకుడు సమాధానమిస్తాడు. ఓ వీరా బార్బరీక, నిన్ను యుద్ధానికి ఆపుతున్నాను. నీ బలం ఒక పక్షాన్ని గెలిపించదు, ఈ యుద్ధాన్నే తుడిచివేస్తుంది. ఆ క్షణంలో బార్బరీకుడి కళ్ళల్లో, అంటే నా ధర్మమే లోకానికి ప్రమాదమవుతుందా? సమయాన్ని పరిణామాన్ని అర్థం చేసుకొని ధర్మం అధర్మంగా మారవచ్చు. ఆ క్షణంలో బార్బరీకుడు గ్రహిస్తాడు, తనతో సంభాషిస్తోంది బ్రాహ్మణుడు కాదని, సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడేనని. దాంతో తాను యుద్ధంలోకి దిగకపోవడమే తనకు సాధ్యమైన అతిపెద్ద త్యాగమని. వాసుదేవ, నీవు లోకహితాన్ని చూస్తున్నావు, నన్ను వారించడమే ధర్మమైతే అదే జరగనివ్వు. అయితే నాకు ఒక వరం కావాలి, ఇస్తావా? ఖచ్చితంగా ఇస్తాను వాసుదేవ అని చెబుతాడు బార్బరీకుడు. అప్పుడు కృష్ణుడు ఒక అద్దం తీసుకువస్తాడు. బార్బరీకుడు ముందు పెట్టి, ఇదిగో ఇలా చూడు, ఈ వీరుడి తల కావాలి నాకు అని కోరుతాడు.
బార్బరికుడికి అర్థమైపోతుంది. ఇక తన వీరత్వాన్నే త్యాగం చేసే సమయం ఆసన్నమైందని. అప్పుడు వాసుదేవ, నువ్వు అడిగినట్లుగానే నా తలను నీకు ఇస్తాను. కానీ నాకు ఒక ఆఖరి కోరిక ఉంది. నేను కురుక్షేత్ర యుద్ధాన్ని ఆశాంతం కళ్ళారా నిండుగా చూడాలి అని అడుగుతాడు. నీ శిరస్సును నేను ఆ కొండ మీద పెడతాను. అక్కడి నుంచి నీకు కురుక్షేత్రం జరుగుతున్న ప్రదేశం కనిపిస్తుంది అని చెబుతాడు శ్రీకృష్ణుడు. వెంటనే చిరునవ్వుతో క్షణంలోనే తన చేతితోనే తన తలను నరికి సమర్పిస్తాడు ఆ మహాబలవంతుడు బార్బరీకుడు. ఆ శిరస్సు కొండపై నిలుస్తుంది. కురుక్షేత్రాన్ని చూస్తూ మహావీరుడు త్యాగవీరుడవుతాడు. అలా ఒక మహావీరుణ్ణి గెలిపించలేదు శ్రీకృష్ణుడు, కానీ లోకాన్నే కాపాడుతాడు. ఇది 3 బాణాలు ఒక్క త్యాగం, కురుక్షేత్ర గతిని మార్చగల బలవంతుడు బార్బరీకుడు. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: ధైర్యం అంటే పోరాటం కాదని, సరైన సమయంలో ఆగగలగడమే నిజమైన వీరోచిత్వమని. కృష్ణుడు యుద్ధాన్ని గెలిపించినవాడు కాదు, వినాశనాన్ని ఆపినవాడు. మన జీవితాల్లో కూడా సమస్యలను గెలవాలనే ఆలోచన కన్నా అవి పెరగకుండా ఆపే వివేకమే నిజమైన విజయమని. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా స్ఫూర్తిమంతంగా సామాజిక సందేశంగా, ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి, అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటు న్యూస్.